మోందా తుఫానులో పశుసంవర్ధక శాఖ యంత్రాంగం సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోందా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన పశు వైద్యులు సిబ్బందిని సత్కరించి మోందా యోధా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ సిహెచ్ నరసింహులు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగభూషణ్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు వైద్యులు పాల్గొన్నారు. మనం చేసినటువంటి చిన్న కార్యక్రమం డ్యూటీ ఏదైతే మనం చేయాలో ఆ డ్యూటీని చేసినందుకు కానీ వారి చేతుల ద్వారా మనం ఈరోజు ప్రశంసా పత్రాలు తీసుకోవడం జరిగింది. దీనికి నేను కూడా అటెండ్ కావడం, నన్ను పిలవడం కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఇవాళ అంటే ఏ పని వచ్చినా కానీ ఒక సైక్లోన్ అనేది మనకి చాలా విపత్తు. అది 3 రోజుల ముందే మనకు తెలియడం జరిగింది. దాదాపు వారం నుండే హింట్ ఇస్తూ ఉన్నారు. రేపు తుఫాన్ అని కూడా మనకి ఎలాంటి లక్షణాలు లేవు. అప్పటికి నాకు కూడా డౌటే, తుఫాన్ లేదు ఏం లేదు, మన కలెక్టర్ గారు ఏమో వెంట పడుతున్నారు, స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు, మనుషులు బయటికి రావద్దు అంటున్నారు, పశువులు రావద్దు అంటున్నారు, ఇదేంటి అని చెప్పేసి అనుకున్నాం. అయినప్పటికీ వీ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్. పైనుంచి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా మిమ్మల్ని గట్టిగా నేను మీ డీడీ గారిని, ఏడీ గారిని, మిమ్మల్ని ఇండివిజువల్గా ఫోన్లు చేసేసి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీరంతా కూడా అంతే ఉత్తేజంతో దాన్ని ప్రెస్టేజ్ తీసుకున్నారు. ఇంటింటికి వెళ్ళి చెప్పారు, పశువులు బయటికి తీసుకురావద్దు, జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. అంటే పశు నష్టం జరగకుండా, లేకపోతే ఆ గాలికి ఆ చెట్లు పడ్డదానికి విపరీతమైన పశు నష్టం జరిగేది. గతంలో మనం చూసాం, ఎన్నో తుఫాన్లలో ఆ విధంగా జరిగింది. బట్ ఈ రోజున వచ్చు కానీ పశువుల గురించి ఆలోచించారు. వాళ్ళ పశువులు తమ బాధ ఏదో వ్యక్తపరచలేదు. అంచేత ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు సహజంగా పశు సంపదను కోల్పోయే పరిస్థితి వస్తుంది. నా బాగా గుర్తుంది, పెద్ద తుఫాను వస్తే ఓటకొండం గ్రామం వెళ్ళి ఇంత గ్రామం అంతా కూడా రోదనతో నిండి ఉంది. ఇంట్లో మనుషులు చనిపోయినట్టుగా ఏడుస్తున్నారు. ఏంటంటే పశు గొర్రెలు, మేకలు ఇవి చచ్చిపోయాయని చెప్పి. అంటే ఆ పశు సంపదతో వాళ్ళు బతుకుని గడుపుతూ ఓ మమకారాన్ని పెంచుకోవడంతో వాళ్ళు సొంత కుటుంబ సభ్యులపైన కూడా అంత రోధించారు. ఆ విధంగా రోధించడం నేను కళ్ళారు చూస్తాను. అదేంటే కొంత అజాగ్రత్త కారణంగా కావచ్చు ఆ రోజున. కానీ ఈసారి మొత్తం అధికార యంత్రాంగంలో ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణలో అత్యద్భుతంగా పనిచేశారు. అది చేయబట్టి మనకి ఈ సందర్భంలో మనకి పశు నష్టం జరగదు. అక్కడెక్కడ లంకలో దూరంగా 300-400 ఈ గొర్రెలు అవి ఉన్నాయంటే వాటిని పెనుగాళ్ళ మధ్య తీసుకురావడానికి చాలా కష్టసాధ్యం. దాంట్లో ప్రత్యేకించి డాక్టర్ గారు, తర్వాత అనిల్, వీరిద్దరూ కూడా సాహసోపేతంగా వాటిని సంరక్షించే కార్యక్రమం చేయటం చాలా అభినందనీయ విషయం. దాన్ని ముఖ్యమంత్రి గారు